మనల్ని కోరి వచ్చిన స్త్రీని కాదనవచ్చా? మగాడు ఏ స్త్రీనైనా బలవంతంగా తన వశం కావాలని ప్రయత్నించినా కోరుకున్నా అది పాపమే. అట్లే తనని కోరి వచ్చిన స్త్రీని కాదన్నా కూడా మగానికి పాపమే. ఎలాంటి ప్రలోభాలను చూపకుండా పరిపూర్ణమైన ఇష్టంతో వచ్చిన స్త్రీని కాదంటే ఖచ్చితంగా పాపమే అంటున్నాయి పురాణాలు. అందుకు ఎవరూ మినహాయింపు కాదు. అర్జునుడికి కలిగిన శాపమే ఇందుకు చక్కటి ఉదాహరణ. ఏంటి మధ్యలో అర్జునుడు ఎందుకు వచ్చాడు, శాపం ఏంటి అని ఆశ్చర్యపడుతున్నారా? దీని గురించి పెద్ద కథే ఉంది మహాభారతంలో. శివునితో యుద్ధం చేసినందుకు అతని ధైర్య సాహసాలు మెచ్చి శివుడు అర్జునుడికి పాశుపతాస్త్రం ఇవ్వగా తన పుట్టుకకు కారణమైన ఇంద్రుని ఆశీస్సులు తీసుకుందామని ఒకసారి అర్జునుడు స్వర్గానికి పోతాడు. ఇంద్రుడు పుత్రుని పరాక్రమానికి ఉబ్బితబ్బిబ్బై అతిథి మర్యాదలతో సత్కరించి విడిది ఏర్పాటు చేస్తాడు. ఇంతలో అర్జునుడి ఏకాంత మందిరానికి ఇంద్రుని ప్రియసఖి ఊర్వశి వచ్చి అర్జునుని అందచందాలను చూసి మోహించి తనతో సంగమించమని కోరగా అర్జునుడు ఉలిక్కిపడి లేచి సాదరంగా, అమ్మా, మీరు మా తండ్రి సమానుడైన ఇంద్రుని ఇష్టసఖి అంటే నాకు తల్లి సమానురాలు. పుత్రుని ఏ స్త్రీ అయినా ఇలా అడుగుతుందా? మీకు ఇది న్యాయమా అని అడగ్గా ఊర్వశి ఉవ్వెత్తున ఎగిసిన కోపంతో, దుష్టుడా, కోరి వచ్చిన ఆడదాని కామవాంఛ తీర్చకుండా పైగా తల్లి సమానురాలని అవమానపరుస్తావా? నీ మగతనం నశించి కొజ్జావైపో అని శపిస్తుంది. అప్పుడు న్యాయానికి రోజులు లేవు అని అర్జునుడు చింతిస్తూ కూర్చొని ఉండగా అక్కడికి వచ్చిన ఇంద్రుడు జరిగినదంతా తెలుసుకొని అర్జునుడితో, పుత్ర, చింతించకు, శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. ఊర్వశి ఇచ్చిన శాపం నీకు అజ్ఞాతవాసంలో వరమై నిన్ను కాపాడుద్ది, ఇదే నా అభయం అని అంటాడు. ఈ మొత్తం స్టోరీల గురించి అంటే మహాభారతం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మన ఛానల్ భారత్ మీడియా తెలుగు అనే యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. చూసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.